साई श्री हिंदी सेंटर सबको स्वागत प्रणाम। टुडे आई एम गोइंग टू गिव information about past tense. పడ్ ప్లస్ ఆ పడా పడా అనే చేంజ్ ఎట్లా వస్తుందంటే పడ్ అనేటువంటి ధాతు రూపానికి ఆ అనేటువంటి శబ్దాంశం చేరితే పడా అంటే రెడ్ చదివాను, లిక్ ప్లస్ ఆ లిఖా రోట్ వ్రాసాను, జా ప్లస్ ఆ గయా ఇది జాయా మాత్రం కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. గయా అంటే వెంట్, ఆ ప్లస్ యా ఆయా కేమ్, ఖా ప్లస్ ఆ ఖాయా ఏట్, పీ ప్లస్ ఆ పియా డ్రాంక్ త్రాగాను. ఇవన్నీ పాస్ట్ టెన్స్లో వచ్చేటువంటి వెర్బ్స్. ఇంకా కొన్ని వెర్బ్స్ని మనం ఈ విధంగానే ప్రాక్టీస్ చేయొచ్చు. అదేవిధంగా కర్త లేక సర్వనామానికి మనం పాస్ట్ టెన్స్లో భూతకాలంలో నే అనేటువంటి కారకాన్ని జాయిన్ చేసి అప్పుడు ఈ వెర్బ్ అనే దాంతో సెంటెన్స్ని మనం ఉపయోగిస్తామన్నమాట. అంటే మై ప్లస్ నే మైనే పఢా ఐ రెడ్, యహ ప్లస్ నే ఇస్నే, యహ ప్లస్ నే యహనే అవదు ఇస్నేగా మారుతుంది, వహ ప్లస్ నే ఉస్నే. ఇవన్నీ కూడా భూతకాలంలో వచ్చేటువంటి కర్తలు ప్లస్ కారకాలు కలిపి వచ్చేటువంటి చేంజెస్ అనమాట. ఏ ప్లస్ నే బహువచనం, ఇన్హోనే అంటే వీరు ఇన్హోనే, వే ప్లస్ నే ఉన్హోనే వారు, తుమ్ ప్లస్ నే తుమ్నే, అదేవిధంగా ఆప్ ప్లస్ నే ఆప్నే. ఈ నే అనేటువంటి కారకం వచ్చినప్పుడు మనం దాన్ని పాస్ట్ టెన్స్గా గుర్తించాలి. యూ హ్యావ్ టు ఐడెంటిఫై that it is past tense. Like that we can make so many sentences. धन्यवाद.